రోజులు నీకు భూమి మీద ఉంటాయో, ఏ రోజు నీకు చివరి రోజు అయిపోయిద్దో, ఏ రోజు నీకు ప్రారంభమైద్దో, ఏ రోజు నీకు ఏం దక్కాలో, ఏం లభిస్తుందో మొత్తం టోటల్ నీ లైఫ్లో అన్నీ దేవుడు చూశాడు. ఇప్పుడు రేపేం జరిగిద్దో నీకు తెలుసా? ఇంకో గంట తర్వాత ఏం జరిగిద్దో నీకు తెలుసా? నెక్స్ట్ గంట నీకు తెలియదు, కానీ గంట తర్వాత దేవుడికి తెలుసు. రేపేం జరిగిద్దో తెలుసు. టోటల్గా 2 సంవత్సరాల తర్వాత ఏం జరిగిద్దో తెలుసు. అసలు మొత్తం ఈ భూప్రపంచం ఎప్పుడు విలయమైపోయిద్దో కూడా తెలుసు. అదే ప్రకటన గ్రంథంలో రాయించి పెట్టాడు. ఇక్కడే మనకు అర్థం కావాలి, మన బ్రతుకులన్నిటినీ దేవుడు ఎరిగే ఉన్నాడు, చూస్తూనే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనకు ధైర్యం తెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అన్నీ ఎరిగి మనల్ని నడిపిస్తున్న దేవుడు, నిజమైన దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఇంకా 10 రోజులకైనా సరే నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలకు తప్పకుండా పరిష్కారాన్ని ఆయనే అనుగ్రహిస్తాడు. అన్యజనులు విచారించినట్టు, అన్యజనులు దిగులు పడ్డట్టు, దేవుణ్ణి ఎరగని అవిశ్వాసులు ఆందోళన పడినట్టు నువ్వు ఆందోళన పడటానికి వీల్లేదు. నువ్వు విశ్వాసివిగా, నువ్వు దేవుణ్ణి ఎరిగిన వ్యక్తివిగా, నువ్వు దేవుని మీద ఆనుకున్న వ్యక్తివిగా, నువ్వు దేవుని మీద ఆధారపడ్డ వ్యక్తివిగా, అన్యజనుల్లాగా నువ్వెందుకు కృంగిపోతావు? అన్యజనుల్లాగా, అవిశ్వాసిలాగా నువ్వెందుకు డీలా పడతావు? అలా ఆందోళనలో నువ్వు బ్రతుకుతున్నావంటే అన్ని జనులకు నీకు తేడా లేదంటే అవిశ్వాసులలో నువ్వు కూడా ఒక్కడివి. లేదన్నా నేను విశ్వాసిని అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నేను అవిశ్వాసిని కాదు, నేను విశ్వాసిని అన్నా, నేను దేవుడిని నమ్ముతున్నావా? అట్లయితే నీ దినములన్నీ రికార్డ్ అయినాయి అక్కడ. అంతేకాదు, దినములన్నీ నమోదు చేసిన దేవుడు ఏ దినమును నీకు ఏమి ఇవ్వాలో కూడా డిసైడ్ చేసి పెట్టాడు.